హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ప్రెజెంట్ ఐబొమ్మలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్‌లలో ద బెస్ట్ మూవీస్ ఏంటి? మనం అస్సలు మిస్ అవ్వకూడని మూవీస్ ఏంటి? అనే విషయాలను అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ వల్ల అయితే చాలామంది మూవీ లవర్స్‌కి అయితే మన వీడియో అయితే షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం జెన్యూన్ అప్డేట్స్ కోసం మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ మీకు ఏ మూవీ అప్డేట్స్ కావాలనుకున్నా గానీ కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు అందజేస్తాను. మూవీ బాలీవుడ్ అజయ్ దేవగన్ గారి నుంచి వచ్చిన మూవీ 'మైదాన్'. ఈ మూవీ అయితే ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కించారు. 1962లో మన ఇండియా ఏషియన్ గేమ్స్‌లో ఫుట్‌బాల్‌లో కప్పు కొట్టింది. అప్పుడు అక్కడ మన కోచ్‌గా ఉన్న అబ్దుల్ రహీం గారు ఏం చేశారు? ఎలాంటి కృషి చేశారనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఫుట్‌బాల్ మూవ్‌మెంట్స్ కూడా చాలా బాగా చూయించారు. మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అబ్దుల్ రహీం గారు ఏం చేశారు? మన ఇండియా కప్ ఎలా కొట్టిందనేది అయితే మూవీలో మనకు క్లియర్ కట్‌గా చూయించారు. ఒకసారి చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్లి చూడండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ తమిళ్ యంగ్ హీరో కవిన్ గారి నుంచి వచ్చిన మూవీ 'స్టార్'. మూవీ మాత్రం చాలా బావుంటుంది. స్టోరీ విషయానికొచ్చేస్తే తనొక మిడిల్ క్లాస్ అబ్బాయి. తనకు ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తనొక హీరో కావాలనుకుంటాడు. హీరో కావడానికి ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా సెలెక్ట్ కాడు. అండ్ తనకొక యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక మరక పడుతుంది ముఖం పైన. తన లవర్ కూడా తనను వదిలేసి ఎళ్తుంది. ఒక అమ్మాయితో పెళ్లవుతుంది. తను చనిపోతుంది. తను హీరో అవుదామనుకున్న వ్యక్తి రోడ్డు మీద పెన్నులు అమ్ముకునే పరిస్థితికి దిగజారుతాడు. చాలా బావుంటుంది మూవీ మాత్రము. చాలా ఎమోషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏడుపు తెప్పించే మూవీ. ఒకసారి చూడకుంటే ఒకసారి వెళ్లి చూడండి. ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అవుతారు. మీరు ఏదైనా గోల్ పెట్టుకొని దానికి రీచ్ అవ్వాలనుకుంటే ఒకసారి మాత్రం ఈ వీడియో చూడండి. వారి గోల్ కోసం వాళ్ళు ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి అదృష్టం కూడా కలిసి రాదనే విషయాన్నయితే ఈ మూవీలో మనకు క్లియర్ కట్‌గా చూయించారు. ఒకసారి వాచ్ చేయండి. చాలా బావుంటుంది. ప్రెజెంట్ ఆల్బమ్‌లో ఉంది. వెళ్లి చూడండి. నెక్స్ట్ ఇది కూడా తమిళ్ మూవీయే 'వర్షంగలకు శేషం'. ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. ఇద్దరు ఫ్రెండ్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని యాక్టర్స్ కావాలని వస్తారు. వచ్చాక వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? లాస్ట్‌కి ఏం జరిగింది? వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్లారా లేనా అనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ మాత్రం చాలా బావుంటుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. మూవీ చూడకుంటే మాత్రం ఒకసారి వెళ్లి చూడండి. ఐబొమ్మలో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా బావుంటుంది. నెక్స్ట్ 'పీటీ సార్'. ఈ మూవీ కూడా చాలా బావుంటుంది. ఒక పీటీ సార్ ఉన్న వ్యక్తి తన ఎదురింట్లో ఉండే ఒక అమ్మాయికి ఏం ప్రాబ్లమ్ వచ్చింది? ఏం జరిగింది? అనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ చాలా బావుంటుంది. ముఖ్యంగా లేడీస్ మాత్రం ఈ మూవీని ఖచ్చితంగా ఒకసారి చూడండి. వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ గాని, మీ లేడీస్ గాని, మీ ఇంట్లో ఎవరున్న లేడీస్ ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ మూవీనైతే ఒకసారి రికమెండ్ చేయండి. మూవీ బయట సొసైటీ ఏ విధంగా ఉంటుంది? అబ్బాయిలు గాని, మగవారు గాని ఏ విధంగా ఉంటారనేది మూవీ యొక్క స్టోరీ. ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయండి. మూవీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ. అమ్మాయిలకు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. నెక్స్ట్ 'హిట్ లిస్ట్'. ఈ మూవీ కూడా చాలా బాగుంది. ప్రెజెంట్ నిన్ననే ఐబొమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను నిన్ననే చూసాను. మూవీ నాకు చాలా బా అనిపించింది. స్టోరీ గాని, విజువల్స్ గాని, ఎలివేషన్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బా అనిపిస్తుంది. ఒకసారి వెళ్లి చూడండి. మీరు కూడా ఒక మంచి మూవీని చూసామని ఫీల్ అవుతారు. నెక్స్ట్ బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీ 'బాక్'. ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఇది ఒక హర్రర్ మూవీ. హర్రర్ మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మూవీ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, విజువల్స్ గాని అండ్ మనకు లాస్ట్ క్లైమాక్స్ కూడా ఒక థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా బా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వెళ్లి చూడండి. చాలా బాగుంది. నెక్స్ట్ మన కార్తికేయ గారి నుంచి వచ్చిన మూవీ 'భజే వాయు వేగం'. ఈ మూవీ కూడా చాలా బాగుంది. వాళ్ళ నాన్న కోసం ఉంటుంది. వాళ్ళ నాన్నను కాపాడుకోవడానికి తన దగ్గర డబ్బులుండవు. ఆ డబ్బుల కోసం తను ఎలా సంపాదించాడు? వాళ్ళ నాన్నని కాపాడుకున్నాడా లేదా అనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ మాత్రం చాలా బా అనిపిస్తుంది. ఒక ప్లాట్ విషయానికొస్తే అంటే రెగ్యులర్ స్టోరీ అయినా గాని ఒక కొత్తగా చూయించడం జరిగింది. నాన్నపై ప్రేమ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఈ మూవీనైతే వాచ్ చేయండి. ఒక మంచి మూవీని చూసారన్న ఫీల్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్ కావాలంటే 'ఓం బూమ్ బూష్' అయితే ఈ మూవీనైతే చూడండి. మూవీ కూడా చాలా బావుంటుంది. అండ్ ఒక మంచి కామెడీ థ్రిల్లర్. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. నెక్స్ట్ 'మతిమారన్'. ఈ మూవీ కూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ. ఈ మూవీ కూడా చాలా బావుంది. ఈ మూవీలో హీరో చాలా పొట్టిగా ఉంటాడు. కానీ తను పొట్టిగా ఉన్నా గాని తన దగ్గర టాలెంట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేని ఒక కేస్‌ని తను ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేస్తాడు. అంత టాలెంట్ ఉంటదన్నమాట. అంటే ఎవరైనా తక్కువ అంచనా వేయొద్దు అనేదైతే ఈ మూవీలో మనకు క్లియర్ కట్‌గా చూయించారు. ఒకసారి మూవీ చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. చాలా బావుంటుంది. 'మతిమారన్' ఐబొమ్మలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ 'మంజుమల్ బాయ్స్'. ఈ మూవీ కూడా చాలా బావుంది. ఈ మూవీ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వెళ్లి చూడండి. ఫ్రెండ్స్ అందరూ టూర్‌కి వెళ్తే ఆళ్ళ ఫ్రెండ్ లోయలో పడిపోతే ఫ్రెండ్స్ ఏం చేశారు? తనని ఎలా కాపాడుకున్నారు? కాపాడారా లేదా? అనేది మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీ చాలా బావుంది. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలా అనేలా ఉంటుంది. చూడకుంటే మాత్రం ఒకసారి వెళ్లి వాచ్ చేయండి. ఒక మంచి మూవీ చూస్తారు. ప్రెజెంట్ ఈ మంత్‌లో ఐబొమ్మలో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ మూవీస్ అయితే ఇవి గైస్. ఇంకేమైనా మూవీస్ అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. మీకు ఏ మూవీ అప్డేట్ కావాలనుకున్నా గాని కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా తెలుసుకొని మీకు వీడియో చేసి అందజేస్తాను. ఓకే. థాంక్ యూ. జై సినిమా.